విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుగుతోంది. సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే చూద్దాం. హోమ్ స్టేస్ ఇక్కడ లోకల్ సెర్ప్ అండ్ పంచాయత్ రాజ్ తో కలిపి అది కూడా ప్రమోట్ చేస్తున్నాం సార్. 5 క్యారావన్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్. ల్యాండ్ అలాట్మెంట్ కూడా ఫాస్ట్ గా చేస్తున్నాం సార్. ఎగ్జిస్టింగ్ హోమ్ స్టే ఎకో సిస్టమ్ ప్రమోట్ చేయడానికి టూరిజం డిపార్ట్మెంట్ అనుసంధానంలో ఇక్కడ ఉంటున్న ఆపరేటర్స్ కి కెపాసిటీ బిల్డింగ్ చేయడం జరుగుతుంది సార్. దాని కింద ఇవాళ ట్రక్సమ్ ఒక ఫర్మ్ పేరులో ప్రవాహం హోమ్ స్టేని ఒక 2 హౌస్ చేసిన మన ట్రైబల్ అబ్బాయి సార్ మామిడి రాజు అండ్ సమ్మవేర్ సార్ మెటవల సార్ లుంగపర్తి గ్రామం అనంతగిరి మండలం నుంచి వచ్చి తమతో మాట్లాడడం కోసం ఉన్నారు సార్. ఇప్పుడు మీతో మాట్లాడతారు సార్. మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు మామిడి రాజు సార్. మాది వ్యవసాయ కుటుంబం సార్. అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ మెటవలస విలేజ్ సార్. సో అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు సార్. నేను వాళ్ళతో పాటు వ్యవసాయం సహాయం చేసుకుంటూ ఈ ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్ దాని మీద ఒక 7 years బ్యాక్ అంటే ఆ సంవేదన వైజాగ్ నుంచి వచ్చి పీపుల్ని తీసుకొచ్చి మన చుట్టూ ఉన్న పరిసరాల ప్రాంతాలని చూపించి అలాగే ఇక్కడ ఉన్న రైతులు తినే తిండి అలాగే వ్యవసాయ పనులు ఇవన్నీ వివరించి చూపించి తీసుకెళ్లడం హ్యాపీగా గెస్ట్లని హ్యాపీ చేసి తీసుకెళ్తూ ఉంటారు సార్. సో ఆ విధంగా 7 years నుంచి మేము కండక్ట్ చేసుకుంటూ ఈ క్యాంపింగ్ అండ్ ట్రెక్కింగ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం సార్. సో నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఇలాగే కాకుండా మట్టిల్లో నిర్మించి హోమ్ స్టే లాగా ఇద్దామని చిన్న ఆలోచన ఉండింది సార్. ఆలోచనతో సంవేదనతో మాట్లాడితే సో చేద్దాం అనేసి మేమిద్దరు అలా కొలాబరేట్ అయ్యాం సార్. సో మట్టిల్లు నిర్మించుకున్నాం సార్. 1 year అవుతుంది సార్. అది దానివల్ల నేను ప్రస్తుతానికైతే యాన్యువల్లీ ఉపాధి పొందుతున్నాను సార్. నాతో పాటు ఒక ఐదుగురు బాయ్స్ ఐదుగురు కూడా బాయ్స్ ని ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది సార్. సో దానివల్ల యాన్యువల్ ఇన్కమ్ అనేది నాకు 3 lakhs దాకా నేను ఎర్న్ చేయగలుగుతున్నాను సార్. సార్ ఇలాంటి సో వాళ్ళకి వచ్చేసి ఫుడ్ సలాడ్ వచ్చేసి మొక్కజొన్న దుంపలు ఉడకబెట్టినవి, రాజ్మా, బొంగు చికెన్ ఇలాంటివి పెట్టడం జరుగుతుంది సార్. భోజనం వచ్చేసి రాగి జావా, మిలెట్స్, కొర్రలు, ఈ సామలతో కలిపిన ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ లాంటివి అందించడం జరుగుతుంది సార్. అలాగే నాటుకోడి కూర, బొంగు బిర్యానీ, 8 చేపల పులుసు, మన ఊర్లో దొరికే 8 చేపల పులుసు కూడా పెట్టడం జరుగుతుంది సార్. సో ఫుడ్ వచ్చేసి గెస్ట్లు తినిన తర్వాత మంచిగా కాంప్లిమెంటరీ కూడా ఇచ్చి వెళ్ళడం అనేది జరుగుతుంది సార్. సో నా ఉద్దేశం ఏంటంటే సార్ నాకు కొంచెం మీ నుంచి కానీ సపోర్ట్ దొరికినట్లయితే ఇంకొక 2-3 హోమ్ స్టే అదే రూమ్స్ అన్ని పెంచుకుని ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించగలను సార్. సో మీ సపోర్ట్ కావాలి సార్. థ్యాంక్ యూ సార్. ఇది 1 year బ్యాక్ నుంచి చేస్తున్నాను సార్. 1 year. ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి హోమ్ స్టే ప్రారంభించావు?